హలో ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం టేస్టీ ఇంకా సింపుల్ మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండేది. రెసిపీ ఎండ్ వరకు చూడండి. సో ముందు క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, పొటాటోస్, తర్వాత గ్రీన్ చిల్లీ ఇంకా ఆనియన్ ఇలా సన్నగా అంటే థిన్గా స్లైస్ చేసుకోండి. తర్వాత కొంచెం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ప్యాన్లో వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 minutes వరకు మూత పెట్టేయండి. సో వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఈ కలర్కి వచ్చేంత వరకు మీరు మూత పెట్టాలి. మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి కొంచెం పసుపు వేసి కలుపుకోండి ఒకసారి. బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇంకా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే కొరియాండర్తో గార్నిష్ చేసేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ మిక్స్ వెజిటేబుల్ ఫ్రై రెడీ. ఇంకా లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసేసుకుంటే ఎంత సింపుల్ అండ్ టేస్టీ మిక్స్ వెజిటేబుల్ ఫ్రై రెడీ. ఎలాంటి హెవీ మసాలాస్ లేకుండా చేసిన రెసిపీ ఇది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంకా నీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.